స్టార్టప్ మాఫియా. స్టార్టప్ మాఫియా ప్రస్థానం పైకి చూస్తే క్రైమ్ థ్రిల్లర్లా కనిపించే కార్పొరేట్ డ్రామా. ఇది అండర్ వరల్డ్ గ్యాంగ్ కాదు, నిజమైన ఆంత్రప్రెన్యూర్ల బృందం. వీరు చీకటి ప్రపంచాన్ని కాదు, కార్పొరేట్ సామ్రాజ్యాన్ని ఏలుతారు. చేతుల్లో ఆయుధాలు ఉండవు, కాని ఆలోచనలు మాత్రం శక్తివంతమైనవి. ఒక మాటలో చెప్పాలంటే, ఏదో ఒక కంపెనీలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, తరువాత వివిధ సంస్థల అధినేతలుగా ఎదిగిన పూర్వ ఉద్యోగుల సమూహమే స్టార్టప్ మాఫియా. నేర్చుకునే ఆసక్తి ఉంటే ఆఫీస్ కూడా ఐఐఎం క్యాంపస్లా మారుతుంది. ఉద్యోగం ఒక క్రాష్ కోర్సులా అనిపిస్తుంది. పని సంస్కృతి ఆంత్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహిస్తుంది. రాజీనామా తర్వాత ప్రారంభించే స్టార్టప్ ప్రయాణంలో కూడా ఆ అనుభవాలు ఎంతో సహాయపడతాయి. కొన్ని సంస్థలు ఇలాంటి సానుకూల వాతావరణంతో ఐడియా ఫ్యాక్టరీలుగా మారాయి. యజమాని మెంటార్లా, బాస్ పెద్ద అన్నయ్యలా ప్రోత్సహిస్తారు. టీం మొత్తం ఓటమిని పాఠంగా స్వీకరిస్తుంది. ఎవరు ఎదిగినా అందరూ సంతోషిస్తారు. స్పష్టమైన లక్ష్యాలతో పని చేస్తారు. అవసరమైతే ఉద్యోగాలను వదిలి, తమ కలలను నిజం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. అలా ఒక సంస్థను వదిలి బయలుదేరిన పూర్వ ఉద్యోగులు, వివిధ రంగాల్లో స్థిరపడిన తరువాత, ఒకరికొకరు సహాయం చేసుకునే బృందాలుగా ఏర్పడతారు. కొత్తవారిని ప్రోత్సహిస్తారు. ఈ సమూహానికే మేనేజ్మెంట్ నిపుణులు, స్టార్టప్ మాఫియా అనే పేరు పెట్టారు. ఇది 3 తరాలుగా అభివృద్ధి చెందింది. మొదటి దశలో మార్కెట్ అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ధైర్యంగా ముందుకు వచ్చినవారు ఉన్నారు. తరువాతి దశలో పెద్ద కంపెనీల నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు కొత్త స్టార్టప్స్ను స్థాపించి మార్కెట్ను మార్చేశారు. ఇప్పుడు 3వ దశలో టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐతో కొత్త తరాలు వేగంగా ఎదుగుతున్నాయి. 1 లేదా 2 సంవత్సరాల్లోనే తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఫెయిల్ ఎర్లీ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. వైఫల్యాన్ని భయపడకుండా, దాన్ని నేర్చుకునే అవకాశంగా చూస్తున్నారు. ఈ రోజుల్లో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నారు. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, ఫ్యామిలీ ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. ఇది కొత్త తరానికి మరింత బలం ఇస్తోంది. పెద్ద సంస్థలు కూడా తమ ఉద్యోగులను స్వతంత్ర ఆలోచనలకు ప్రోత్సహిస్తూ, స్టార్టప్ వితిన్ స్టార్టప్ సంస్కృతిని తీసుకువస్తున్నాయి. స్టార్టప్ మాఫియా విజయానికి ప్రధాన కారణం సహకారం. ఒకరు టెక్నికల్ సహాయం చేస్తే, మరొకరు మార్కెటింగ్ మార్గదర్శకత్వం ఇస్తారు. ఇంకొకరు పెట్టుబడిదారులను పరిచయం చేస్తారు. ఒక సంస్థ నుంచి వచ్చినవారంటేనే నమ్మకం పెరుగుతుంది. అదే పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది కేవలం వ్యాపారాలకే కాదు, ఉపాధి సృష్టికి పెద్ద వేదిక. వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. చాలా కంపెనీలు యూనికార్న్ స్థాయికి చేరాయి. ఒక విజయం తరువాత మరిన్ని సంస్థలను స్థాపించే ధోరణి పెరిగింది. ఈ ప్రక్రియ మరింత మందికి ప్రేరణగా మారుతోంది. అయితే, ఈ ప్రయాణంలో సవాళ్లు కూడా ఉన్నాయి. మార్కెట్ పోటీ, వ్యూహాత్మక తప్పిదాలు, అనుభవలేమి వంటి కారణాలతో కొందరు విఫలమయ్యారు. కొందరు అధిక ఆత్మవిశ్వాసంతో సమస్యల్లో చిక్కుకున్నారు. మహిళల భాగస్వామ్యం కూడా తక్కువగానే ఉంది. అయితే, మహిళల నేతృత్వంలోని సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. స్టార్టప్ మాఫియా ఒక పాజిటివ్ శక్తి. ఇది ఆంత్రప్రెన్యూర్షిప్ను విస్తరింపజేస్తోంది. కొత్త ఆలోచనలకు మార్గం సుగమం చేస్తోంది. ఒకరికి వచ్చిన విజయం, మరొకరికి ప్రేరణగా మారుతోంది. మార్కెట్లో నిలవాలంటే పోటీని అర్థం చేసుకోవాలి. అందుకే కార్పొరేట్ ప్రపంచం చెప్పే సూత్రం, మిత్రులను దగ్గరగా ఉంచుకో, శత్రువులను ఇంకా దగ్గరగా ఉంచుకో. స్టార్టప్ మాఫియా కథ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో మరిన్ని తరాలు వస్తాయి. మరిన్ని ఆలోచనలు పుడతాయి. మరిన్ని విజయాలు సాధిస్తాయి.